ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ప్రొద్దుటూరులో వైసీపీ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీరును వ్యతిరేకిస్తూ అసమ్మతి నేతలు సమావేశం ఏర్పాటు చేసుకోవడం కలకలం రేపుతోంది. టికెట్ రేసులో ఉన్న మరో వైసీపీ నేత శివచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, ఇతర వైసీపీ నేతలు రాచమల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఎమ్మెల్యే రాచమల్లుకు మళ్లీ టికెట్ ఇవ్వొద్దంటూ సీఎం జగన్ కు అల్టిమేటం జారీ చేశారు. రాచమల్లుకు మరోసారి టికెట్ ఇస్తే తామే ఓడిస్తామంటూ హెచ్చరించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కడప కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పూర్తి సమాచారం ఏంటి దీనికి సంబంధించి? పవన్ సీఎం జగన్ రెడ్డి సొంత ఇలాకా కడప జిల్లా వైసీపీలో అసంతృప్తి సెగలు, వర్గ విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రొద్దుటూరులో జరిగిన సంఘటన, ఎందుకంటే ప్రొద్దుటూరులో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి పైన ఆ పార్టీ నేతలు చాలా మంది ద్వితీయ స్థాయి నాయకులు చాలా కాలంగా వర్గ విభేదాలు పెచ్చుమీరుతున్నాయి. వర్గ విభేదాలు మొదటి నుంచి కూడా ఉన్నాయి వీరందరిలో కూడా. సో ఇప్పుడు శివచంద్రారెడ్డి ఒక కీలక నేత తన ఆధ్వర్యంలో అసంతృప్తి నేతలందరూ సమావేశం కావడం జరిగింది. వీళ్ళంతా ఏంటంటే అతనికి ఎటువంటి పరిస్థితుల్లో అతని తీరు బాగలేదు, ఎవరిని కలుపుకొని వెళ్ళడు. సో మొదటి నుంచి మేము చెప్తూనే వస్తున్నాము. అందుకని ఇటువంటి పరిస్థితులు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టికెట్ అతనికి ఇవ్వకుండా ఎవరికైనా ఇవ్వండి, అతనికి ఇస్తే మేము చేయము. ద్వితీయ స్థాయి క్యాడర్ లో దాదాపుగా వైసీపీ నేతలు చాలా మంది ఉన్నారు అతని పైన, అసంతృప్తి సగం నేతలు. కాబట్టి అతనికి టికెట్ ఇస్తే, రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇస్తే తాము ఎటువంటి పరిస్థితుల్లో చేయమని, అవసరమైతే మేమే దగ్గరుండి ఓడిస్తాము తప్ప అతను చేసే ప్రశ్నే లేదని తెగ చెప్పడం జరిగింది. అంటే సమావేశంలో మాట్లాడుకున్నట్లు మనకు సమాచారం. అలాగే డైరెక్ట్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు.